ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నేను కొన్ని పాట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను, సెరామిక్ పాట్స్. ఆల్రెడీ మా ఇంట్లో అయితే ఉన్నాయి ఒక 5 వరకు. అంటే నేను ఇండోర్ ప్లాంట్స్కి సెరామిక్ పాట్స్ పెట్టాను, మిగతా అన్నిటికీ ఏంటంటే ఇలా ప్లాస్టిక్ అయితే పెట్టాను అనమాట. సో ఇంకా కొన్ని అంటే లైక్ ప్లెయిన్గా కాకుండా కొన్ని డిఫరెంట్ వెరైటీస్, లైక్ డక్ ఒకటి, ఎలిఫెంట్ ఒకటి, ర్యాబిట్, క్యాక్టస్, అలా చాలా డిజైన్స్ ఆన్లైన్లో అయితే చూశాను. బట్ అది మన దగ్గరకు వచ్చి తీసుకొని చూసేంతవరకు హౌ ఫార్ అది ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాని సైజ్ ఒకటి వేరీ అవుతుంది కదా. సో అలా అని చెప్పేసి ఇంకా ఇవాళ కొంచెం యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఒక ఛానల్లో అయితే కనిపించింది. అక్కడ నాచారం దగ్గర ఒకటి, అంటే ఇట్స్ లైక్ అక్కడే చేస్తారనమాట, ఫ్యాక్టరీ లాగా. సో అక్కడైతే ఆప్షన్స్ చాలా ఉన్నాయి అండ్ ప్రైజెస్ అయితే నిన్న నేను ఇక్కడ నర్సరీకి వెళ్ళాను, ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే ఐ షూట్ ద వీడియో అండ్ పోస్ట్. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. హాయ్, ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసాము, గోవింద్ టెరాకోట. ఇక్కడైతే సూపర్గా ఉన్నాయి, అంటే చాలా కలెక్షన్ అయితే ఉంది, చూస్తున్నారు కదా వెనుక. అండ్ ఇది వచ్చేసి స్ట్రీట్ నెంబర్ 15లో ఉందండి. ఎంట్రీ అవ్వడంతోనే ఈ వ్యూ అయితే అసలు సూపర్గా అనిపించింది. ఇలా పెద్ద విల్లా అలా ఉంటే ఇలా ఫ్రంట్లో మనం డెకరేట్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఎనిమల్స్ ఉన్నాయి, లైక్ ర్యాబిట్, ఎలిఫెంట్, జిరాఫీ, డక్, చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇవైతే మొత్తం పాట్స్ అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఉంది. దానిపైన అంటే పాట్ పైన అయితే డిస్ప్లే అయితే చేయలేరు, సో ఇంకా ప్రతిదీ అడగలేము కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 6 o'clock కల్లా వీళ్ళు క్లోజ్ చేసేస్తారంట. మేము కరెక్ట్గా 5:50కి ఏమో ఆ టైంకి అట్లా వెళ్ళాము. సో అందుకని కొంచెం హడావిడి అయిపోయింది అనమాట, అన్నిటికీ అడగలేదు. సో మాకు ఏది కావాలి అనుకున్నామో అవి మాత్రమే ప్రైజెస్ అడిగి తీసుకున్నాము. ఈ పెద్ద పాట్స్ మాత్రం 500 అలా ఉన్నాయండి. 500కి 3 పాట్స్, చాలా రీజనబుల్ అయితే అనిపించింది. సో ఇక్కడైతే పర్చేస్ చేయొచ్చు. అండ్ చాలా వెరైటీస్లో ఉన్నాయి. ఇవైతే 200, 300 అలా అనమాట సెట్. మనకి ఇక్కడ ఏంటంటే 300కి ఒకటి వస్తుంది, అక్కడ మాత్రం 300కి మనకి సెట్ వస్తుంది. ఇవంటే చిన్న మినియేచర్, లైక్ ఇవి 120 ఏమో ఉన్నాయండి. అండ్ చాలా ఉన్నాయి అందులో. అండ్ లైక్ ఫ్రాగ్, ఎలిఫెంట్, అండ్ ఇది బుద్ధుడిది, ఇది ఒకటి, ఇది చిన్నదైతే నేను తీసుకున్నాను. ఇవి 100, 120 ఆ రేంజ్లోనే ఉన్నాయండి. ఇవన్నీ చిన్నవి, అంటే మనం మినియేచర్ గార్డెన్ అలా ప్లాన్ చేస్తే ఇలా పెట్టొచ్చు అనమాట, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డక్, ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇది 160, 170 పడింది. ఇది చాలా బాగుంది, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ అన్నీ ఇంకా వేరే వేరే ఉన్నాయి, లైక్ కప్ షేప్లో అండ్ ఏమంటారు వాటరింగ్ క్యాన్ షేప్లో, ఇలా కప్పు షేప్లో ఉంది. నేను నిన్న ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను, సో మళ్ళీ అయితే తీసుకోలేదు. అండ్ ఇక్కడ అవన్నీ చిన్న చిన్న అనమాట, చిన్న చిన్న భలే క్యూట్గా ఉన్నాయండి. అంటే లైక్ మనం ఇలా గార్డెన్లో అన్ని ఒక షెల్ఫ్లో ఇలా పెట్టినా కూడా పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగున్నాయి అలా పెట్టడానికి. అండ్ ఇవన్నీ కూడా ఇంకా మనకి ఏంటంటే చిన్న చిన్న మినియేచర్ గార్డెన్, లేకపోతే చిన్న చిన్న క్రౌటన్స్ ఉంటాయి కదా, సో అవైతే పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ ఇలా పెద్దవి బేసిన్ టైప్లో కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ చెప్పాను కదా విల్లా అలా అయితే మనం మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం బరువు ఉన్నాయన్నమాట. ఇవి అరౌండ్ 400, 450 పర్ పీస్. అండ్ ఈ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ప్రైజెస్ దానిపైన రాసలేవు, సో మనకి ఏది కావాలన్నా వాళ్ళని అడిగితే ఇది చేస్తారు. ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజ్. ఇవి వచ్చేసి 400 ఆ రేంజ్లో ఉన్నాయి, సైజ్ని బట్టి అయితే ఉన్నాయన్నమాట. 400, 450, 500 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి తులసి కొట్టు. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఇంకా వేరే వేరే డిజైన్, చాలా డిజైన్స్ ఉంది. ఇక్కడ చూస్తున్నారా పన్ను డిజైన్లో అది అన్నమాట, మనం అలా మిడిల్లో పెట్టుకోవచ్చు. డిఫరెంట్గా అనిపించింది నాకైతే కాన్సెప్ట్. అండ్ ఇవన్నీ ఒక కలర్లు. ఇక్కడైతే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఏది తీసుకోవాలో అర్థం కాకుండా ఉంది. కాకపోతే మేమైతే కొన్ని తీసుకున్నాము, లైక్ బుద్ధా ఫేస్, ఎలిఫెంట్, డక్ అలాంటివి అయితే తీసుకున్నాను. ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి డోరేమాన్, కిడ్స్ రూమ్లో పెడితే భలే క్యూట్గా ఉంటుంది. కాకపోతే నోబితా మిస్సింగ్, నోబితా బెస్ట్ ఫ్రెండ్ కదా డోరేమాన్, అదొక డోరేమాన్ అయితే ఉంది. 725 రూపీస్ అనమాట అది. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే మనకి మట్టి టెరాకోటా అంటారు కదా, సో టెరాకోటాలో అనమాట. ఇలా కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి, కాకపోతే మాకు టైం ఎక్కువ లేకుండే, సో ఇవన్నీ ఫుల్గా చూడలేకపోయాము. అండ్ దివాళీ టైంలో అయితే ఇంకా ఆఫర్స్ ఎక్కువ వస్తాయంటండి, అప్పుడైతే విజిట్ చేయండి. అక్కడైతే ఆఫర్స్ చాలా ఉన్నాయి. నేను కింద లొకేషన్ అండ్
డీటెయిల్స్, షాప్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇవి ఏంటంటే మనం మొత్తం గార్డెన్కి, లాన్ ఉంటుంది కదా, వాటికి డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. రాధాకృష్ణుడిది ఉంది అండ్ శివయ్యది కూడా ఉందన్నమాట. సో అంటే కొంచెం ఫుల్ టైం ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఫైనల్గా అయితే ఇవి తీసుకున్నాను. ఎగ్జాక్ట్ ప్రైజెస్ అవి మెన్షన్ చేస్తాను. మొత్తానికైతే బిల్ ఒక 4170 ఏమో అయిందనమాట. ఇవన్నిటికే చిన్నవి, బట్ దే ఆర్ రియలీ క్యూట్. ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎలిఫెంట్ చూపిస్తాను. ఎలిఫెంట్ చూస్తున్నారు కదా, పింక్ కలర్ చిన్నది భలే క్యూట్ ఉంది. సో ఇక్కడ మనం ప్లాంట్ అయితే పెట్టుకోవచ్చు. ఇది 120 రూపీస్ అనమాట. ఇందులో ఇంకా బ్లూ ఒకటి, వైట్ ఒకటి కలర్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ పింక్ భలే క్యూట్గా అనిపించింది, సో తీసుకున్నాను. ఇదొకటి కొంచెం పెద్ద సైజు అండ్ ఇదేంటంటే కొంచెం చిన్నది. ఈ కలర్ భలే ఉందండి, లైక్ బ్లూ కలర్, రాయల్ బ్లూ బాగా కనిపిస్తుంది ఎక్కడ పెట్టినా. సో మనం టేబుల్ దగ్గర, లేకపోతే కిచెన్లో, లేకపోతే డైనింగ్ అక్కడెక్కడైనా పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ బ్లూ కలర్. ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇది 100 రూపీస్, 80 రూపీస్ పడిందండి. ఇది కొంచెం పెద్ద సైజు. ఇవి 2 సైజెస్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇంకొంచెం పెద్ద సైజు. సో ఇదన్నమాట. ఇది భలే అనిపించింది పాట్. ఇదేంటంటే వైట్, ఇది కూడా సేమ్ ఎలిఫెంట్, ఇది కొంచెం పెద్దది. సో ఇవి మనం ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేదా బయట కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా అయితే ఇంట్లో అయితే బాగా అనిపిస్తుంది, అంటే కొంచెం ఇలా బొమ్మలు అలా ఉంటాయి కదా, సో ఇంట్లో అయితే బాగుంటాయి. సో ఇవి దీస్ 3 ఎలిఫెంట్స్. ఇది వచ్చేసి 220 రూపీస్ అండి, పెద్దది. సో ఇవి 3 ఎలిఫెంట్ షేప్లో తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ కప్. భలే ఉంది కదా కప్, ఇంత చిన్న, ఇంత భలే ఉంది. సో ఈ కప్లో కూడా మనం ఏదైనా పెట్టుకొని, లైక్ టీవీ స్టాండ్ అలా ఉంటుంది కదా, అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది బేసికలీ ఇండోర్ ప్లాంట్స్కి. ఇది ఒకటి పెద్ద కప్పు. ఇది అరౌండ్ 150-160 పడింది అనమాట. అండ్ నెక్స్ట్ ఒకటి చిన్నది. ఇదేంటంటే అక్కడ తీసుకోలేదు, నిన్న వేరే నర్సరీకి వెళ్తే అక్కడ తీసుకున్నాను. ఇది భలే చిన్న కప్పు. దీనిలో ఏంటంటే నేను మినియేచర్ గార్డెన్ లాగా చేద్దామని అనుకున్నా, బట్ హౌకమ్ దీంట్లో వస్తుందో తెలీదు. కాబట్టి దీంట్లో ఇంకేమైనా చిన్న ప్లాంట్ అలా పెట్టుకొని మనం ఇది కిచెన్లో పెట్టుకోవచ్చు. కప్స్ అవసరం కదా, సో కిచెన్లో ఉంటే భలే అనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 80 రూపీస్ అండి. సో ఇది ఒకటి శంఖం షేప్లో, ఇది కొంచెం పెద్దగానే ఉంది. సో ఇదేంటంటే మనము టీవీ స్టాండ్ అలా ఉంటుంది కదా, సో అక్కడ ఇలా పెడితే డెకరేటివ్ పీస్ లాగా ఉంటుంది. అండ్ ఇలా మనకి వైట్ గ్రీన్ కలర్లో ప్లాంట్ కనిపిస్తే, వైట్ పైన గ్రీన్ భలే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎంతైనా ప్లాంట్స్ ఇంకా మన డెకర్ని ఎన్హాన్స్ చేస్తాయి అనమాట. సో ఇది ఒకటి, ఇది అరౌండ్ 200-250 పడిందండి. అండ్ తర్వాత ఈ మధ్య చూసింది అయితే ఇది అమెజాన్లో వాటిలలో చాలా ఉంది, కాకపోతే ప్లాస్టిక్లో చూసాను నేను. సో ఇదైతే గ్లాస్లో, ఇది బాగా అనిపించింది నాకు. ఇది 260 రూపీస్ అండి, కానీ చాలా బాగుంది. వెయిట్ అంతేం లేదు. ఇది మనం ఎక్కడ పెట్టినా షో పీస్ లాగా భలే పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే జనరల్గా మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టచ్చు, లేదా బ్రౌన్ కలర్లో ఏదో గ్రాస్ వస్తుంది కదా, నేను అమెజాన్లో ఆల్రెడీ చూసి పెట్టాను. సో అది పెట్టేసి ఒక కార్నర్ ఎక్కడ పెట్టినా కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది ఇంకొకటి. అండ్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్నట్టుగా తీసుకున్నాను. అన్నీ 2 కాకుండా సింగిల్ అలా. ఇది వచ్చేసి వాటర్ క్యాన్ అనుకుంటున్నారేమో, వాటర్ క్యాన్ కాదు, వాటర్ క్యాన్ మోడల్లో ఉన్న పాట్ అనమాట. ఐ మీన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాన్సెప్ట్. ఇది చాలా బరువు ఉందండి. సో మనం ఇక్కడైతే ప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు. ఇది కూడా కొంచెం మన గార్డెన్లో అలా పెడితే షో పీస్ లాగా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, సో అలా అని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 280 రూపీస్ ఆ రేంజ్లో ఉందండి. ఎందుకంటే కొంచెం ఇది హైట్ ఎక్కువ ఉంది అండ్ అలాగే బరువు కూడా ఉందన్నమాట. సో ఇది ఇంకొకటి. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇలా డాగ్, ఇది భలే క్యూట్ ఉంది కదా, బ్రౌన్ కలర్. దీంట్లో ఏంటంటే వైట్, బ్రౌన్, బ్లాక్ ఈ ఆప్షన్స్ అయితే ఉండే. సో మనం ఇక్కడ ప్లాంట్ పెట్టుకొని స్టడీ టేబుల్ దగ్గర కానీ ఇంకెక్కడైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా డెకరేట్ అనేది మన ఇష్టం, అంటే మనం ఎక్కడ ఎలా పెట్టినా కూడా బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి 220 రూపీస్ అనమాట. అండ్ తర్వాత బుద్ధది ఆల్రెడీ నేను నిన్న ఒకటి తీసుకున్నాను అనమాట, ప్లాస్టిక్లో వైట్ కలర్ది. సో ఇంకా వైట్ కలర్లోవి అండ్ కలర్స్ లైక్ గ్రీన్, పింక్ అలా కూడా చాలా ఉన్నాయి అనమాట. సో అది ఉంది కదా అని ఇది గ్లాస్లో, ఇది కొంచెం డిఫరెంట్ షేప్లో అయితే పెట్టాను, తీసుకున్నాను. ఇది కొంచెం బ్రౌన్, వైట్ అలా వచ్చిందనమాట. డిఫరెంట్ ఉంది. ఇది 100 రూపీస్ అండి. సో ఇంకొకటి ఏంటంటే ఇది ప్లాస్టిక్లో తీసుకున్నాను అనమాట. సో ఈ ప్లాస్టిక్ కూడా భలే ఉంది. సో ఇది ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకోలేదు. ఇదైతే 100 రూపీస్.
ఇది నిన్న నేను ఇక్కడ హైదరాబాద్ దగ్గర తీసుకున్నాను. ఇది 220 రూపీస్ ఎంత పడింది అనమాట. సో ఇంకా అలా సేమ్ వద్దు అన్నట్టుగా ఇదైతే డిఫరెంట్గా తీసుకున్నాను ఇది. అండ్ మనకి పెట్టుకోవడానికి ప్లేట్స్ అవి కూడా ఉన్నాయండి. లైక్ 260 రూపీస్కి 4 ప్లేట్స్ డిఫరెంట్ సైజెస్. సో ఇలా అయితే ఉన్నాయి. ఇవైతే సెట్ ఇస్తున్నారు. సో మా ఫ్రెండ్ తను ఇంకా తనకి ఇది వద్దు అంటే ఇంకా నేను తీసుకున్నాను అనమాట. తను వేరే 3 ప్లేట్స్ తీసుకున్నారు. సో మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇట్లా. ఇది ఇంకా నేను వీటికి ఏంటంటే వేరే ప్లేట్స్ ప్లాన్ చేస్తున్నాను. ఇవి 260 అంటే మొత్తం సెట్ 4 ఇస్తారంట. ఇవన్నిటికీ ఒకటే సెట్ అయితే ఒకటే రావు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ ఉంది కాబట్టి వేరేవి తీసుకుందాం అన్నట్టుగా అయితే నేను తీసుకోలేదు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇవి చిన్న చిన్న మినియేచర్ మనం గార్డెన్లో పెట్టుకోవడానికి భలే క్యూట్గా అనిపిస్తాయి. ఇవి ఏంటంటే 25 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి హౌస్, చిన్న హౌస్ లాగా మనం ఎక్కడైనా డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి క్యాక్టస్, ఇది కూడా అలా పెట్టుకోవచ్చు. ఇవి 2 తీసుకున్నాను. ఇవి 20 రూపీస్ అండి. 20 రూపీస్కి ఒకటి అనమాట. ఇవి అయితే 2 తెచ్చాను. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మష్రూమ్స్, ఇవి భలే క్యూట్గా అనిపించాయి. రెడ్ కలర్లో లేవు కానీ ఇంకా ఆరెంజ్, బ్లూ అండ్ అలాగే ఎల్లో. ఇవి ఏంటంటే ఎక్కడైనా మనం చిన్న మినియేచర్ గార్డెన్ అనుకోండి దాంట్లో అలా పెడితే భలే ఉంటాయి. ఇవి కూడా 20 రూపీస్. ఇంకా చిన్న బర్డ్స్, ఇది వైట్ కలర్లో ఒక బర్డ్ అండ్ ఇది వచ్చేటప్పటికి ఎల్లో కలర్ అనమాట. ఇవి కూడా 20 రూపీస్ అనమాట. బర్డ్స్ కూడా ఇంకొక 2 ఉంటే బెటర్ కదా అని పెట్టాను. అండ్ మనం ఏదైనా ఫారెస్ట్ థీమ్ ప్లాన్ చేస్తున్నాం అనుకోండి, ఇలా ఫాక్స్ ఉంటే బెటర్ కదా అని ఇది ఫాక్స్ అనమాట, ఆరెంజ్ కలర్. ఇవి కూడా 2 తీసుకున్నాను. ఇవి కూడా 20 రూపీస్. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఈ ట్రే తీసుకున్నాను. ఏంటంటే ఇది ఇంట్లోనే చిన్న గార్డెన్ లేకపోతే అలా చెట్లు, ఒక చిన్న హౌస్ అలా పెడదామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఎంత అంటే 200 అనుకుంటా దీని ప్రైస్. ఇది కూడా బాగున్నాయి. దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఆప్షన్స్. అండ్ ప్రైజెస్ కూడా నిన్న హైదరాబాద్ దగ్గర తీసుకున్న దాంతో కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయండి ప్రైజెస్. ఎందుకంటే నాకు ఇది ఒక్కటే 80 రూపీస్ పట్టింది. కాకపోతే ఇక్కడ వేరేవి అవి చూస్తే అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్. అండ్ ఇంకొకటి సెట్ లాగా తీసుకున్నాను అనమాట. ఇదొకటి చిన్న సైజు అండ్ ఇంకా ఇదొక పాట్ కొంచెం పెద్ద సైజు. సో ఈ పాటే నాకు ఇక్కడ తీసుకుంటే ఇది 350కి అలా ఇచ్చారనమాట. ఇది ఒక పాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా పెద్ద సైజు ఇలా ఉంది. సో 3 సైజెస్ అనమాట. ఈ 3 సైజెస్ పార్ట్స్ వచ్చేటప్పటికి 495 రూపీస్, అంటే 500కి 3 అనమాట. సో ఇవి 2 సైజెస్. ఇవి కొంచెం పెద్దది, ఇది చాలా పెద్దది. సో దీంట్లో ఏంటంటే కొంచెం పెద్ద ప్లాంట్, అలా రబ్బర్ ప్లాంట్ లేకపోతే పెద్ద మాన్స్టర్ ఉంటుంది కదా, అలాంటివి పెడితే చాలా బాగుంటుంది అనమాట దీంట్లో. అట్లా అని చెప్పి తీసుకున్నాను. ఇవి 3 సెట్ మనకి 495కి అయితే వచ్చాయి. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించిందండి. ఎందుకంటే ఇది ఒకటి తీసుకుంటేనే మనకి ఇక్కడ 300కి ఒకటి ఇచ్చారు. ఇంకా లెక్కన ఎన్ని వచ్చాయంటే ఇట్స్ రియలీ అఫోర్డబుల్ అని అయితే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టైం మాత్రం 6 వరకే అనమాట. కరెక్ట్గా మేము 550కి అలా ఎంట్రీ అయ్యాము. ఇంకొక 10 మినిట్స్ అలా ఉంది అన్నారు. బట్ స్టిల్ దే వెయిటెడ్ అనుకోండి. అంటే మేము అన్నీ సెలెక్ట్ చేసుకొని చూసుకొని తీసుకునేంతవరకు వెయిట్ చేశారు. బట్ దే వేర్ సేవింగ్ 6 తర్వాత క్లోజ్ అయిపోతుంది అని. సో ఇంకా బెటర్ ఆప్షన్ ముందు వెళ్తే బాగుంటుంది. అండ్ ఎంట్రన్స్ దగ్గర అయితే అసలు సూపర్ ఉందండి. లైక్ ఆ డెకర్ చేసి పెట్టారు. నేను వీడియో ఇంక్లూడ్ చేస్తాను చూడండి. లైక్ బుద్ధుడిది అండ్ అలాగే ఒక సైడ్ ఫౌంటైన్ అలా చాలా పెట్టారు. చాలా సూపర్గా ఉంది. ఇంకా వెళితే అయితే మనం అన్నీ ఒక్కొక్కటి తెచ్చేసుకుంటాం. చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే నేను పట్టుకొచ్చుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇంకా కొత్త ఇంట్లోకి నాకు ఇలా ఫౌంటైన్ ఒకటి కావాలి అని ఐ హ్యాడ్ అ విష్. ఎప్పటి నుంచో ఇట్ వాజ్ ఇన్ మై విష్ లిస్ట్. సో ఫైనల్గా ఐ గాట్ ఇట్. ఇది బ్లాక్ కలర్లో. ఇక్కడ ఏంటంటే ఫౌంటైన్ ఇలా వాటర్ అన్ని ఇలా పడతాయి అనమాట. అండ్ వాళ్ళే మోటార్ కూడా అటాచ్ చేసి ఇచ్చారు. సో ఇలా పైప్ అటాచ్ చేశారు. అండ్ మనం ఏంటంటే మనకి ఇంట్లో కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మోటార్కి ఎక్స్ట్రా కాస్ట్ సమ్ 200-250 రూపీస్. అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి 1100. అంటే మొత్తం 1300లో వచ్చింది. చాలా బరువుగా ఉంది. సో ఇదేంటంటే మనము ఒక మూలన పెడితే వాటర్ ఫ్లో అనేది ఇంట్లో ఉండాలంటారు కదా. సో అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఐ థాట్ రియలీ లవ్డ్ ఇట్ అలాట్. నేనేంటి అంటే ఇక్కడ చిన్న చెట్లలాగా ప్లాన్ చేద్దాము, ఇంకా అలా లైట్స్ పెట్టిస్తే చాలా సూపర్గా ఉంటుంది. అంటే మనం లైట్స్ ఆఫ్ చేసిన ఇలా లైట్స్ గ్లో అవుతుంటాయి. అండ్ ఇక్కడ చిన్న గార్డెన్ లాగా అలా అనుకుంటున్నాను. సో ఇదన్నమాట. ఇది కూడా తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1150 రూపీస్ అనమాట.
సో ఇవన్నీ ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చాను. ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకు. చిన్న ఎలిఫెంట్ భలే క్యూట్గా ఉన్నాయండి ఇవి. సో ఇంక ఇవే కాకుండా ఇంకా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈవెన్ టెరాకోటా జ్యువెలరీ, టెరాకోటా మెటీరియల్ ఉంటుంది కదా, సో దాంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఎలిఫెంట్ ఇది టేబుల్ అండ్ రాధాకృష్ణుడు, బుద్ధుడు, శివుడు, అవి చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మాకు టైం సరిపోలేదు అనమాట. చెప్పాను కదా 6కి క్లోజ్ అయిపోతుందని. సో వాళ్ళు మేడం క్లోజ్ అయిపోతుంది మేడం తొందరగా వేసుకోండి అని అంటే ఇంకా అలా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. కాకపోతే దివాళీ అప్పుడైతే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నారు, ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే వస్తుంది అన్నారు. సో ఇంకా చూస్తే మళ్ళీ ఒకసారి అప్పుడు వెళ్ళాలి. ప్రస్తుతానికైతే ఇవైతే తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ నాకేంటి అంటే మొత్తం ఇవంతా కాస్ట్ వచ్చేటప్పటికి 4700 ఎంత అయిందండి. 4700 ఇంక వాళ్ళు వదిలించుకున్నాం అనమాట ఫుల్గా. కాకపోతే కొత్త ఇల్లు కదా, సో అన్నీ మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ లైక్ పెట్టుకుంటే మనకి కూడా నీట్గా భలే అనిపిస్తుంది. ఇవి పెట్టడం ఒక ఎత్తు అయితే ఇవి మెయింటైన్ చేయడం ఇంకొక ఇది. ఎందుకంటే ఇవి మళ్ళీ తీయాలి, క్లీన్ చేయాలి, ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ అదొక మంచి లైక్ మంచి టైమ్ యూ కెన్ స్పెండ్. చూస్తారు కదా నా వెనకాలన్నీ చెట్లు. సో హియర్ ఆల్సో ఇవైతే అంటే ఆల్మోస్ట్ ఈ బాల్కనీ మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఇవన్నీ ఏంటంటే ఇంకో బాల్కనీలో సెట్ చేయాలి. ఇంకో బాల్కనీలో మంచి కింద గ్రాస్ వేసేసి ఫుల్గా సెట్ చేద్దాం అని అయితే చాలా ప్లాన్స్ ఉన్నాయి. కాకపోతే ఇంప్లిమెంటేషన్ ఇంకా టైం తీసుకుంటుంది. సో ఈ ప్లాన్స్ అయితే నేను అసలు అనుకోలేదు. ఇవాళ వీడియో చూసిన తర్వాత యూట్యూబ్లో ఓకే ఫైన్ వీల్ గో అండ్ టేక్ అని అయితే అనుకున్నాను. ఇప్పుడు వీటి తెచ్చాం కానీ మళ్ళీ వీటికి ఇప్పుడు ప్లాంట్స్ తీసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ అలాగే ఇంకా మట్టి, కోకోపీట్ అవి కూడా తీసుకోవాలి. నిన్న తీసుకొచ్చిన వాటికైతే అయిపోయినాయి. సో మళ్ళీ ఇప్పుడైతే తీసుకోవాలన్నమాట. సో అది వీడియో. అండ్ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి. సో డూ ట్రై ఇట్ ఓవర్ దేర్. ఎందుకంటే బయట తీసుకునే కన్నా అక్కడ మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి. సో హోల్సేల్ కూడా ఇస్తున్నారు వాళ్ళు, అక్కడ తీసుకోవడం బెటర్. అండ్ ఏంటి అంటే 1 రూపీ కూడా తక్కువ చేయరు, ఫుల్ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. అదొకటైతే ఉంది కాబట్టి రీజనబుల్, అఫోర్డబుల్. సో యూ క్యాన్ ట్రై ఓవర్ దే. అది అనమాట వీడియో నచ్చింది అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అండ్ ఈ ప్లాన్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో షార్ట్ వీడియో అయితే పెడతాను. డూ వాచ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.